హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికి ఒక మాట అండి, నా వాయిస్ ఓవర్ పెట్టుకుని చాలా మంది అయితే వీడియోస్ చేస్తున్నారు. ఆ వీడియోస్ అయితే నాయి కాదండి. ఆ వీడియోస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఖచ్చితంగా అయితే తెలుసు. సో ఎవరి వీడియోస్ అనేది ప్లీజ్ చూసి ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 6,000 రూపాయల పనైనా 60 లక్షల పనైనా ఖచ్చితంగా కావాల్సింది అయితే దానికి ఫినిషింగ్ అండి. ఫినిషింగ్ లేని వర్క్ కి ఎంత అమౌంట్ ఇచ్చి మనం చేయించుకున్నా సరే వేస్ట్ అండి. ఇప్పుడు మీరు చూసింది అక్రాలిక్ అండి, 1.5 mm అయితే మనం యూజ్ చేయడం జరిగింది. సో దాని తగ్గగానే మనం ఫినిషింగ్ కూడా ఇస్తున్నాం. డోర్ ఎడ్జెస్ కానీ ఫ్రేమ్ ఎడ్జెస్ కానీ కంపల్సరీగా ఎడ్జ్ ట్రిమ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే చాలా షార్ప్ గా ఉంటాయి ఎడ్జెస్ అనేది, కట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా చాలా త్వరగా అయితే కట్ అవుతుంది. సో కంపల్సరీగా మాత్రం ఎడ్జ్ ట్రిమ్ అనేది చేసుకోవాలి. ఏ వర్క్ ఏ విధంగా ఎలా చేస్తే బాగుంటుందో అది వర్కర్ కి తెలిసి ఉండాలి. నెక్స్ట్ అలాగే కస్టమర్ కూడా తెలియజేసి మనం అయితే ఖచ్చితంగా చెప్పాలండి. అలాగని ఈ కాలంలో తెలియకుండా అయితే ఎవరు లేరండి. సో ఎంతో కొంత మనం చెప్పాలిగా, మన సైడ్ నుంచి ఎంతో కొంత బాధ్యత ఉంటదిగా. సో చెప్పాల్సిన బాధ్యత అయితే మనకైతే ఉందండి. చాలా మంది కస్టమర్లకి అక్రాలిక్ ఎంత థిక్నెస్ ఉంటే బాగుంటుంది అనేది కూడా చాలా మంది తెలియదండి. అక్రాలిక్ ఇది అంటే చాలు అనేలాగా అది 1 mm 1.5 mm 2 mm కూడా చూడండి. అక్రాలిక్ అయితే చాలు అనేలాగా ఏం చేసుకుంటారు. దానివల్ల అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. మినిమం 1.5 mm అయితే మనం ఖచ్చితంగా అయితే యూజ్ చేయాలండి అక్రాలిక్. ఈ విషయం అయితే ప్రతి ఒక్క కస్టమర్ ఖచ్చితంగా అయితే తెలియాలండి. అక్రాలిక్ యూజ్ చేసుకున్న లెక్క అయితే ఖచ్చితంగా 1.5 mm అయితే ఉండాలండి థిక్నెస్. అలాగే ఎడ్జెస్ కి ఎడ్జ్ బెండ్ కాదు, అక్రాలిక్ పీసెస్ మాత్రం వాడండి, ఎడ్జ్ ట్రిమ్ చేసుకోండి. అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. అందరూ అక్రాలిక్ వాడాలనే రూల్ అయితే ఏం లేదండి. లామినేట్ యూజ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మాత్రం ఎడ్జెస్కి మాత్రం ఎడ్జ్ బెండ్ అనేది యూజ్ చేయండి. ఎంత కాస్ట్లీ మెటీరియల్ ఉన్నా ఏం చేసినా ఫినిషింగ్ మాత్రం పోకుండా చూసుకోండి.